మరి మా కుటుంబంలో నేనే పెద్ద గౌని, మరి నేనే బలి చల్లిన, నేనే వాళ్ళతోటి మరి ముందలుండి నడిపించిన, మా కుటుంబమే ముందలుండి నడిపించాలి. ఇట్లాంటి వాడిని యేసుప్రభు నేనెందుకు నమ్ముకుంటా పరాయి దేవుని? నాకు నేనే దీనం చేసి, నాకు నేనే బూడిద తీసేసి అటు చేసిన కోడి పిల్లని చంపి మళ్ళీ ఆ చంపిన పచ్చి పచ్చి కోడి పిల్లల్ని కూడా పీక తినేదనమాట. అట్నే ఇంటికి వచ్చి కత్తులు గొడ్డండ్లు పక్కలు పెట్టుకునేది, నరక్తా సంపత అనేది. ఇక ఎడ్ల బండి ఉంది మాది, ఎడ్ల బండిది కర్ర తీసుకొని దానికి వసిన నాజేవులకు వచ్చినాయి 3 గుండ్లు. ఎరకలకు పడితే ఇట్లా పైపేడలు వచ్చినాయి, దెబ్బ తగిలింది, శాతపడి దెబ్బ అని చెప్పారు ఎరకలకు పోతే. చెప్తే మరి వాళ్ళు తాయితే కట్టుకొని అడ్జ చేసారు. ఈడ పెద్ద కొండ పెళ్ళిపోయి ఆ తాయితే ఇంకెక్కువైంది, ఏడ తాయితే ఎక్కువైంది, జానపాడ సైదులు పూజ చేస్తే అది ఎక్కువైంది. ఏది చేసినా నయంగా అట్లేదు, అసలు ఇంకెక్కువ అవుతుంది. పూజలు చేస్తా ఉంటే ఎక్కువ అవుతుంది. అట్లా లేకపోతే నేను ఆ దేవతలను వదిలిపెట్టి రాబోదు. ఆడ నయం అయితే సాక్ష్యం చాలా అద్భుతమైంది. అందరు వినండి, అందరికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పరిచర్యను ప్రోత్సహించండి. ఇంకా అనేక సాక్ష్యాలు మేము ముందుకు తీసుకురావడానికి మరి ఎలిషా ఏలియా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న దేవుని బిడ్డలందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మన మధ్యలో మంచి దైవజనులు ఉన్నారు. వందనాలు అయ్యగారు. వందనాలు అయ్యగారు. అయ్యగారు మాది నడిగూడెం గ్రామం, మరి సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం. మరి నడిగూడెంలోనే మా తాతగారి నుంచి మా నాన్నగారు మేమందరం నడిగూడెంలో జీవిస్తున్నాం. మేము గౌడ్స్ కులం నుంచి, మాది గౌడ్స్ కులం అంటే తాడి చెట్లు కళ్ళు గీయటం, కళ్ళు అమ్ముకొని బ్రతికేటువంటి జీవన విధానం. మా కుటుంబ వ్యవస్థలో ఎక్కువగా పూజా పునస్కారాలు ఉంటాయి. అదేంటంటే తాడి చెట్టు పైకి ఎక్కాలంటే దండం పెట్టుకొని ఎక్కాలి, దిగంగానే దండం పెట్టాలి, చెట్టుకి దండం పెట్టాలి, చెట్టుకి దిగి దండం పెట్టాలి, మళ్ళీ కళ్ళు ఆరిపోయాలి చెట్టుకి. ఎందుకంటే మా జీవితాలు అయ్యి మరి పైకి ఎక్కుతున్నామంటే దేవుడు కాపాడాలని. మరి ఆ దేవుడు ఎవరంటే మాకు వనమైసమ్మ కులదేవత, మా కులానికి దేవత అనేటువంటిది వనమైసమ్మ, గౌడ్స్ అందరికీ కూడా. ఆ విధంగా కాటమయ్య, వనమైసమ్మ ఈ 2. అలాగే మా కుటుంబ దేవతలు కూడా ఉన్నాయి. అవి ఎల్లమ్మ, ఈదమ్మ పిందావర, గుర్రప్ప, మైసమ్మ, వీర్లు, ఇవన్నీ మా కుటుంబ దేవతలుగా ఉన్నాయి మా తాతల నుంచి. అయితే మా కుటుంబ దేవతలకి కుటుంబం అందరూ కలిసి, మా పాలి వాళ్ళమందరూ కలిసి, కాసాన వాళ్ళమందరూ కలిసి సంవత్సరానికి ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి అట్లా పండగ చేసుకుంటాం అన్నమాట. ఆ పండగలో కూడా మా తాత పెద్దోడు, మా తాత తర్వాత మా నాన్న పెద్దోడు, మా నాన్న ఏమంటే నేను. ఇలాగా మాది సాంప్రదాయంగా పెద్దోళ్ళే ఏ కార్యక్రమం చేసినా పెద్దోళ్ళే చేయాలి. అలాగే వనమైసమ్మ కాడికి వచ్చేసరికి, కాటమయ్య కాడికి వచ్చేసరికి మేమందరం కూడా మరి గౌడ్స్ కనుక ఊరందరూ బలి చల్లాలి. ఏది అక్కడ ఏటలు కోయాలి, బలి చల్లాలి. బలి అంటే మేము దీవించబడాలి. మరి ఏటను కోసి కుంభము వంట వండాలి. ఏంది అన్నము, అందులో పప్పు పలహారాలు అందులో కలిపి, మరి అన్నం బియ్యంలో కలిపి వండాలి. ఆ వండిన కుంభాన్ని తీసుకొని ఆ ఏటను కోసేటప్పుడు ఒక ఇస్తార్లో పెట్టి, ఆ ఇస్తార్ మీద ఏటను కోసి దాని రక్తాన్ని ఆ కుంభం వండిన అన్నంలో పోయాలన్నమాట. రక్తం కొయ్యంగానే దాంట్లోనే డైరెక్ట్ పోయాలి ఆ ఇస్తార్లో. అదంతా ఎర్రగా కావాలి. అదంతా చాలా వండుతాడు అనమాట. 2-3 ఇస్తార్లు పెద్దగా వెడల్పు పెట్టి దాంట్లో మొత్తం రక్తం అంతా పోసిన తర్వాత ఇక అక్కడ కులం వాళ్ళు అందరూ తల ఒక కర్ర తీసుకుంటారు, కొంతమంది గొడ్డలు తీసుకుంటారు, కత్తి తీసుకుంటారు, మరి తాటి మట్టలు తీసుకుంటారు. ఇక ఆయన బలి జల్లే వ్యక్తి ఉంటాడు పెద్ద ఆయన, మా తాత కానీ మా నాన్న కానీ. ఇక ఆ తరుణంలో ఆ కర్రను తీసుకొని బలిబలేని సలుకుంటా ఆయన ఈ ముద్దనేమో ఈ అన్నం పడి ఉందిగా, ఆ పడిని జోలెలు వేసుకొని జోలె కట్టుకొని మొత్తం తాడి చెట్ల మీద చల్లుకుంటా బలిబలే 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 అని తిరగాలి. తిరిగితేనే మాకు మంచిది. ఎందుకంటే తాడి చెట్టు ఎక్కుతాం, దిగుతాం, కింద పడి సస్తమో ఏమో, ఆ దేవుడే కాపాడాలమని అని సంవత్సరానికి ఒకసారి అట్లా బలి చల్లుతాం అన్నమాట. బలి చల్లి పండగలు చేస్తాం. ఆ పరిస్థితుల్లో ఉన్నాం మేము. మా కుటుంబ జీవన విధానం అది. అయితే ఆ యేసయ్యను మాకు అంతకుముందు ఎన్నడూ కళ్ళు అలాగా అమ్మేవాడిని. తర్వాత వ్యవసాయ పనులు కూడా చేసుకున్నాను, కూలీ పోయేవాడిని. ఒక్కొక్కసారి తాడి చెట్లు కళ్ళు ఇవ్వవు,
ఎందుకంటే ఈ గెలలు వెళ్ళి మళ్ళీ అయిపోతున్న తర్వాత దొరకదుగా. అప్పుడు కూలికి నాలికి పోవాలి, కట్టెలు కొట్టుకొని అమ్ముకొని బ్రతికేవాళ్ళం. బాడిగలు దొరికితే కట్టెలు బండ్లు బాడిగలు దొరికి బాడిగలతో అప్పుడు ఎంత 10 రూపాయలే ఒక కట్టెలు ఊళ్ళోకి తోలకొస్తే బండికి 10 రూపాయలు. అట్లా బాడిగలు తోలి బ్రతికేవాళ్ళం. మాకు జీవన విధానంలో ఎప్పుడు కళ్ళు అవుతుంది అనేది లేదు. కొన్ని నెలలు 2-3 నెలలు కావు. ఆ టైంలో ఏదో ఒక పని చేసుకోవాలి. కూలికి పోతే కూలికి పోవాలి, మరి వ్యవసాయ కూలీలకు అలాగ పని చేసుకునేవాళ్ళం అన్నమాట. యేసుప్రభుని నమ్ముకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంటే నా కుటుంబ జీవితంలో కొన్ని కష్టాలు జరిగినాయి. అవి ఏంటంటే ఇక ఊకుకనే పంచాయతీ పెట్టుకోవడం, ఇంట్లో ఊకుకనే కొట్టడం, ఊకుకనే తిట్టడం, అదేందో జరుగుతుంది మా ఇంట్లో. నాకేం అర్థం కావట్లేదు. అయితే ఇది అడిపోయి ఇడిపోయి మెంటల్ అయింది, పిచ్చిలేస్తే నేనేం చేయాలో నాకు అర్థం కాక ఉరకటం, అది ఎడిపడితే అటు ఉరకటం, పెండ తినటం, గడ్డిపోసలు తినటం, అన్నం తినటం, తిన్న అన్నం కక్కటం, కక్కిన అన్నం మళ్ళా తినటం, ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. ఆ తర్వాత ఎవరిళ్ళ కనబోయి అన్నం పెట్టమనటం, పెట్టిన తర్వాత వీళ్ళు నాకు మంచి అన్నం పెట్టలే, గడ్డే పెట్టిరు అని వాళ్ళని బూతులు మాట్లాడుకుంటూ మళ్ళీ రావటం. ఏంది పిల్లగాడు ఆగమైపోయిందని వీళ్ళు అని అంటారు, కానీ నాకేం అర్థం కావట్లేదు. ఇక ఆ నుంచి ఇంటికి వచ్చి కత్తులు గొడ్డండ్లు పక్కలు పెట్టుకునేది, నరక్తా సంపుతా అనేది. ఇక ఎడ్ల బండి ఉంది మాది, ఎడ్ల బండిది కర్ర తీసుకొని దానికి ఒసిగోయి అంటారు, దాన్ని ఒసిగోయి తీసుకొని నాకు నేను కొట్టుకుంటున్నా. అమ్మో కాలు చేతులు ఇరుగుతాయి అని అంటుంటే, నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని చంపుతా అది అని బెదిరిస్తున్నా అని నాకు నేనే కొట్టుకున్నా. ఆ పరిస్థితుల్లో పిల్లగాడికి పిచ్చి ఎక్కువైపోయింది. కానీ ఈసారి ఇక హైదరాబాదు పిచ్చి హాస్పిటల్ వేయాలి అని అంటుంటే ఈ లోపల మా అమ్మ ఏమన్నది, మరి ఆయన తాయితన్న తెచ్చేయండి అని మా నాన్నకు తెలిసిన వాళ్ళు చెప్పారు. మా నాన్న ఏమో తాయితకపోయిండు. ఈ లోపల మా అమ్మ ఏం చేసిందంటే, ప్రార్థన అన్న చేద్దాం, యేసుప్రభుతోటి చేపిద్దాం ప్రార్థన అని అన్నది. యేసుప్రభు లేదు నాకేందుకు యేసుప్రభు అని నేను అంటున్నా. అంటే ఇక ఇంట్లో పడుకున్నాం. ఆ నైటు మా నాన్న సాయంత్రం పూట అది తెచ్చిండు తాయిత్ తెచ్చి కట్టాలని కట్టడానికి వస్తే, ఇది కట్టుకొని నేను ఇప్పుడే చచ్చిపోతాను, నేను కట్టుకోను అన్న. ఇది కట్టుకుంటే చచ్చిపోతాను, నేను ఇప్పుడు కట్టుకొని నేను అన్న. అనగానే ఇక మా నాన్న భయపడి దాన్ని కట్టలే. ఇక ఆ రాత్రి మరి నన్ను పాముతుంది కడుతుంది, ఇప్పుడు చచ్చిపోతా అని నేను అంటుంటారికే అప్పుడు ఏమైందంటే, ఎంతకని బాధలు పడతాం, ఇంకో మన ఇంటికాడ నిద్రపోవట్లేదు, నీళ్ళు తాగట్లేదు, మరి వడ్లోరి ఇంటికాడన్న తాగుదురా ఆనన్న పండుకుందురా అని అడిగి తీసపోయింది మా అమ్మ. ఈ నీళ్ళు ఇసమైన ఆ నీళ్ళు ఇసమైన అందరు నీళ్ళు ఇసమైన తాగితే చచ్చిపోతా అంటున్నా. సర్లే రా అని తీసపోయింది వడ్లోరి ఇంటికి. మా ఇంటి అమ్మటే పాలకి కోటయ్య గారు వాళ్ళ ఇంటికి తీసపోతే ఆ పెద్ద మనిషి అన్నాడుగా, ఏంది మా ఇంట్లో నీళ్ళు ఇసం కావటం ఏంది, మేము అందరం తాగటలేదా, తాగుతాగానే ఒక గుడక తాగిన మరి ఏం తాగలే, కానీ ఇక్కడ పడుకోకొచ్చేపు చూద్దాం అసలు యానితో పాము అన్నాడు. ఆయన నేను ఆడ కొద్దిసేపు ఇట్లా పడుకోగానే నిద్రపట్టగానే ఎమ్మటే పాము వచ్చాను మళ్ళీ లేచిన. అంతకుముందు ఆంజనేయుని పూజ చేసిన, ఆ దయాలు ఈ దయాలు పెట్టినా ఆంజనేయుని పూజ చేస్తే పోతాయని చెప్పిరు. ఆంజనేయ దండకం చదువుకుండా 3 రోజులు ఏమి తిప్పలు పెడుతుండే, ఇక ఉరుకులు పెడుతుండు, ఏడు పెడితే అటు ఉరుకుతున్నా, ఇబ్బందులు పెడుతుండు. అప్పుడు ఈ మా అమ్మ ఏం చేసిందంటే, ఈ వడ్లోరింటికి తీసుకోమని ఆయన చెప్పిండు, యేసుప్రభు నమ్ముకోమని. ఆ యేసుప్రభు నమ్ముకోమంటే, అంతకుముందు మా అమ్మ మా చెల్లెకి బాగాలేకపోతే తీసపోతే అటు తీసిపోతావు ఇటు తీసిపోతావు అని నేను అరిచిన మా అమ్మ మీద. ఎందుకంటే మనం చేసేది అది కాదుగా, ఆ దేవుడు కాదుగా అని. అప్పుడు మా చెల్లె అట్లే పాటల పుస్తకం కొనుక్కొచ్చుకుంది యేసుప్రభుది. ఆ పాటల పుస్తకం మీద ఏమని ఉందంటే, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తమైన ఓ దేవా అని ఉంది. అమ్మ ఈయన భూమి ఆకాశాలను సృష్టించినాడు, ఈయనకి 2000 సంవత్సరాలు కూడా లేవు, కానీ 5 మైలే చూద్దామని ఆ పాటల పుస్తకం సినిమా స్టైల్లో రాసిండ్రు ఎవరో ఒక ఆయన. ఆ పాటలు పాడుకుంటూ ఆ బొమ్మ అట్టా మీద ఉన్న ప్రార్థన నేర్చుకున్నా. కానీ మనకేం అవసరం, నేనెందుకు చేత ప్రార్థన, ఏదో అట్లుంది కానీ చదివిన 4-5 సార్లు చదివితే ఆ ప్రార్థన వచ్చింది. అందుకోసమే ఆ టైంలో వాళ్ళు ప్రార్థన అనగానే నాకు కూడా వస్తుంది ప్రార్థన అని చెప్పారు. చేయి చూద్దామంటే, భూమి ఆకాశంలను సృష్టించిన సృష్టికర్తమైన దేవ, నా పాపములను క్షమించుము, నన్ను రక్షించుము, నన్ను కాపాడుము, నన్ను దీవించుము అని ఆ 4 మాటలు చదివాను. అమ్మ మంచిగానే శాస్త్రంగా ప్రార్థన అన్నారు. నేను అట్టా మీద ఉంటే పాటల పుస్తకం అట్టా మీద ఉంటే తెలుసుకున్నా అనగానే మనసు దగ్గర లేదు, ఉరుకులో పెడుతూనే ఉంది, వెళ్ళిపోదాంపా అంటానేమన్నా. అంటే అప్పుడు ఇక పోయి పండుకోబెట్టుకుపోయి ఇక ఏసైనే తలుచుకోను, ఏసై తప్పితే ఇంక ఏరే కాపాడేది తంత్రం లేదు, ఇక ఏసై మీదనే భారం వేసుకొని ఆ కోటయ్య గారు చెప్పిండు. అప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చింది, అలలి అనుకుంటూ వచ్చిన. ఈ అలలి అంటుంటే నా జీవితంలో నేను పుట్టిన కానించి ఏమేమి జరిగినాయి మొత్తం నాకు గుర్తుకొస్తున్నాయి. అలలి అంటున్నగా నాకు గుర్తొస్తున్నాయి.
అసలు ఆ పాటల పుస్తకం ఎప్పుడు కొనుక్కుంది నాకు గుర్తే లేదు. అప్పుడు గుర్తొచ్చింది. ఆ పాటల పుస్తకం ఎవరు నా దగ్గర నుంచి అడుక్కొని పోయింది నాకు గుర్తొచ్చింది. ఈ మొత్తం గుర్తొచ్చింది. వాడు అన్నాడుగా ఆ పాటల పుస్తకం అడుక్కొని పోయాడు. ఈ పిచ్చి లేకముందు వాడు ఒకడు వచ్చిండు, ఏమన్నాడు ఎరికైనా నాకు తెలిసినోడే, ఎవరు వచ్చారు? నాకు తెలిసినోడు, నా స్నేహితుడు, వాడి పేరెందుకు, వచ్చి ఏమన్నాడంటే నీ దగ్గర పాటల పుస్తకం ఉందిగా, యేసుప్రభు పుస్తకం నాకు ఇస్తావా అన్నాడు. నా కాడున్న సంగతి నీకెట్లా తెలుస్తుంది, మా అమ్మ మా నాన్నకి తెలియదని నేను అన్నాను. నాకు తెలుసు నిన్ను యేసుప్రభే కాపాడుతుండు అన్నాడు. అమ్మ నిజంగానే యేసుప్రభు అన్నాక నాకు సంతోషం అనిపించి పోయి చూస్తే పాటల పుస్తకం ఉంది. నీకెవరు చెప్పిండు నా దగ్గర పాటల పుస్తకం ఉందని నేను అన్నాను. వాడు చెప్పటలే నాకు, అప్పుడు దేవుడు చెప్తుండగా వాళ్ళు అంజన వేసి చూసిరంట నా దగ్గర నన్ను ఎవరు కాపాడుతురు, ఎన్ని మంత్రాలు చేసినా వీడు చావటం లేదు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీడు చావటం లేదు, పురుగుల మందు కాడిపోయినా కానీ ముట్టుకున్నా కానీ నోట్లో పోసుకోలే, అట్లా చేసిర్రు ఎన్నోసార్లు. అట్లా ఇబ్బందులు పెట్టిండు, అట్లా పిస్టోల్తో కాల్చిండు, ఆ మందు పెట్టిండు, మందులో చావలేదు. హల్లెలూయా అంటే మందు ఇరిగిపోయింది. పిస్తోల్ వాడు టపా టపా పేలుతుంటే నా జేబులకు వచ్చినాయి 3 గుండ్లు. అట్లా చేసిండు. ఎట్లా జరిగిందో మరి అప్పుడు నాకేం తెలవలేదు. వాళ్ళు ఎమ్మటి తిరుగుతున్నా కానీ మామూలుగా నేను మళ్ళీ వాళ్ళ గుండ్లు వాళ్ళకి ఇచ్చిన, నాకేం భయం అనిపించలేదు అప్పుడు. ఇప్పుడు మతికొస్తున్నాయి ఇక నిజం, మనసు మైండ్ మంచిగా యేసుప్రభుని హల్లెలూయా అంటుంటే మతికొస్తున్నాయి ఇవన్నీ నాకు. వాడు ఎప్పుడెప్పుడు నన్ను కత్తితో పడడానికి పోతే ఆ కత్తి నా చేతులకు వచ్చింది, వాని చేతుల నుంచి మాయమై. చాకుతోడు పడడానికి వస్తే ఆ చాకు నా చేతులకు వచ్చింది మాయమై. ఇట్లా చాలాసార్లు జరిగింది. వాడు పిస్తోల్తో పేరుతుంటే ఆ పిస్తోల్ గుండ్లు నా జేబులకు వచ్చింది, వాడికే ఇచ్చాను. మరి ఆడది ఇచ్చిండో ఆ పిస్తోలు ఎట్ట జరిగింది. ఇదంతా ఒక కథ లెక్క చేసిర్రు అనమాట నా జీవితాన్ని, నాకు తెలియదు. తర్వాత ఏం జరిగిందంటే ఈ యేసుప్రభు నిన్న హల్లెలూయా అంటుంటే నేను చిన్నప్పుడు ఎలా బ్రతికినో అవన్నీ నాకు గుర్తొచ్చి ఏడుస్తున్నా. నేను ఎవరెవరిని తిట్టినో, ఎవరెవరిని ఇబ్బంది పెట్టినో, ఎవరెవరిని కొట్టినో అవన్నీ పాపాలు అనిపించి ఏడుస్తున్నా. ఆ రోజు ఏడవడానికి గల కారణం ఏంటంటే ఆ రోజు అబ్రహాం గారు మా ఫ్రెండు ఆయన జిఆర్ అబ్రహాం గారు ఒకడ ప్రార్థన జరుగుతుంటే నన్ను మా అమ్మని తీసుకొని పోయిండు. ఈ పిల్లగాడి ఇటు జాతులుగా మరి ప్రార్థన జరుగుతుంది పోదారా అని, ఫస్ట్ ప్రార్థన అదే. పోయిన తర్వాత ఆ ప్రార్థనలో వాక్యం చెప్పేటప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పిండంటే, ఇదిగో చచ్చిపోకముందు భూమి మీద ఉన్నప్పుడే పాపాలు ఒప్పుకోవాలి, చచ్చిపోతే నరకానికి పోతాం, నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు అని చెప్పిండు. ఆ వాక్యం ఎందుకు చెప్పిండంటే వాళ్ళ నాయనకి రాజుగారని కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, వాళ్ళ నాయనకి సంవత్సరికం చేస్తారు వాళ్ళు చేస్తుంటే ఆ రోజు మృతుల పునరుద్ధానం గురించి చెప్పిండు అనమాట పాస్టర్ గారు. నాకు ఇక అప్పుడు భయమైంది, వామ్మ నేను ఇన్ని పాపాలు చేసిన భూమి మీద, మరి ఇన్ని విగ్రహాలకు మొక్కినా నేను చేసిందంత పాపమేగా, మరి నేను నరకానికి పోతానని భయమైంది. ఇక ఏడవడం మొదలుపెట్టిన. ఆ రోజు పశ్చాత్తాపడటం మొదలుపెట్టిన. ఇక ఎప్పుడైతే ఈ ఏడుపు మొదలుపెట్టినా మొత్తం గుర్తొస్తున్నాయి చిన్నప్పటి సంది మొత్తం. ఇవన్నిటినీ దేవుడా నన్ను క్షమించు అని, మరి బాప్తిసం తీసుకోకపోతే నరకానికి పోతామని చెప్పిండుగా. మరి నేను పాస్టర్ గారి కాడికి వస్తా మళ్ళీ యోహానయ్య గారి కాడికి తీసుకుపోయిండు అబ్రహాం గారు. అప్పుడు అయ్యగారు చెప్పిండు మారుమనసు పొందాలి, మారుమనసు పొంది బాప్తిసం తీసుకోవాలి, ఇప్పుడే తీసుకుంటే ఎట కుదురుద్ది అని ఆయన అన్నాడు. ఊరికి ఇవాళనే దేవుడిని నమ్ముకుని ఇవాళనే బాప్తిసం అట్ట తీసుకుంటే కొద్దిగా ఆగాలన్నాడు. 2 నెలలు ఆపిండు. 2 నెలలు ఆపినప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఇంకొక కడ పోయి తీసుకున్న బాప్తిసం అని చెప్పిన అయ్యగారితో. అట్లనే నేను సర్లే కానీ మరి నువ్వు ఈత తీసుకున్నాను జగపేట తీసుకుపోయాను. జగపేట పోయినాక ఆయనే ఇచ్చిండు యోహానయ్య గారు బాప్తిసం ఇచ్చినాక నేను స్తోత్రం హల్లెలూయా యేసు రక్తమే జయమని చెప్తుంటే నా జీవితంలో వచ్చిన ఈ కష్టాలన్నీ తొలగిపోయినాయి. మంచి మైండ్ వచ్చింది. ప్రార్థన చేసిండు అయ్యగారు, అమ్మగారు ప్రార్థన చేసిండు, యోహానయ్య గారు జ్యోతమ్మ గారు ప్రార్థన చేసిరు. దేవుడు నన్ను స్వస్థపరిచిండు. తర్వాత మేము మా కుటుంబంలో నా భార్య కూడా మారు మనసు పొందింది. నాతో పాటు దేవుని సన్నిధికి వచ్చింది కాబట్టి వాక్యం విన్నది. వాక్యం విని బాప్తిసం తీసుకుంటే మా వాళ్ళు ఏమంటారు, ఇట్లా గాజులు లేకుండా ముక్కులు లేకుండా చెవులకు లేకుండా ఇట్లా చేసుకుని వచ్చినని అందరూ తిట్టుడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు, నా ఇష్టమైంది నేను తీసుకున్నా అంటుంది. నేనైతే నాకేం సంబంధం లేదు, ఆమె ఇష్టమైంది తీసుకుందని నేను చెప్పాను. అట్లా ఆమె బాప్తిసం తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ కూడా నా పిల్లగాడు దేవుని నమ్ముకుండు, మా పిల్లగాడు బాగుండని మా అమ్మ బాప్తిసం తీసుకుంది. ఇక మా అమ్మ బాప్తిసం తీసుకుందని మా చెల్లె బాప్తిసం తీసుకుంది, ఆమె చర్చికి వెళ్ళింది. ఇట్లా మా కుటుంబంలో దేవుడిని నమ్ముకోవడం, దేవుడు మమ్మల్ని స్వస్థపరచడం. ఒక టైంలో మా భూమి అంతా అమ్మకానికి వచ్చింది, ఇల్లు మరి పొలాలు మొత్తం అప్పులై అమ్మే పరిస్థితి ఏర్పడింది. ఇగో 75,000కి ఇస్తాను నేను మొత్తం ఇల్లు, చోటు మొత్తం 1/2 ఎకరం చోటు, డాబా 2 గదుల డాబా, 1 గది రేకులు. 70,000కైనా వాళ్ళు వచ్చారు, 75,000కి నేను ఇస్తాను అంటే వాళ్ళు ఇంకా 70,000 కానీ చనికిపోయారు. ఈ భూమి
అమ్ముడు పోలేదు, అప్పులు అట్లనే ఉన్నాయి. ఇంకెట్నో ఒకట ఈ కష్టాల నుంచి దేవుడు విడిపించి మళ్ళీ ఒక 5 ఎకరాలని దేవుడు కొనిచ్చిండు. మళ్ళీ అదే ఇంట్లో చర్చి కట్టినాం, అదే ఇంట్లో మరి ఇంకా డెవలప్ చేసిండు. దేవుడు నమ్ముకున్నాం కాబట్టి అంత కష్టాల్లో నుంచి అంత బాధలు అట్లా దేవుడు నమ్ముకున్న శ్రమలు వచ్చినా సరే ఇడిపించిండు. కష్టాల నుంచి బాధల నుంచి చచ్చిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పిచ్చి అనేది నాకు మెంటల్ లేచిందిగా. లేచినప్పుడు ఈ ప్రార్థన వాక్యం విన్న తర్వాత స్తోత్రం హల్లెలూయా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్తోత్రం హల్లెలూయా యేసు రక్తమే జయం. ఇక రోజు ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం, అయ్యగారికి కాడిపోవడం, ప్రార్థన చేయించుకోవడం, వాక్యం చదువుకోవడం. దేవుడు ఎట్లా 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 అది నిదానంగా మంచిగా అయింది, మంచి మైండ్ అయింది, మంచిగా పని చేసుకోవటం, మంచిగా క్రమంగా. ఇప్పుడు మీరు యేసు ప్రభుని తెలుసుకోకుండా ఉంటే గడ్డి మొలిసేది ఇంత ఇప్పటిదాకా యేసు ప్రభు తెలుసుకోకపోతే గడ్డి మొలిసి చచ్చిపోయేది నువ్వు. ఇంతకాలం ఎట్లా బతుకుతావు? ఆ పరిస్థితి అప్పటికే అయ్యాలనే చచ్చిపోదు నువ్వు. ఇప్పుడు మీ దేవతలు, మీ దేవుళ్ళు మీరు నమ్మినట్టు ఉన్నాయి కదా, మరి వాటి దగ్గర విచారించారా? ఎరకలకు పోయినాం. ఎరకలకు పోతే ఇట్లా పైపేడలు వచ్చినాయి, దెబ్బ తగిలింది, శాతపడి దెబ్బ అని చెప్పారు. ఎరకలకు పోతే చెప్తే మరి వాళ్ళు తాయిత కట్టుకొని అడ్జ చేసారు. ఈడ పెద్ద కొండ పెళ్ళిపోయి ఆ తాయిత తెత్తే ఇంకెక్కువైంది, ఏడ తాయిత తెత్తే ఎక్కువైంది, జానపాడు సైదులు పూజ చేస్తే అది ఎక్కువైంది. ఏది చేసినా నయం కావట్లేదు, అసలు ఇంకెక్కువ అవుతుంది. పూజలు చేస్తా ఉంటే ఎక్కువ అవుతుంది. అట్లా లేకపోతే నేను ఆ దేవతలను వదిలిపెట్టి రాపోదును. ఆడ నయం అయితే ఇటేందుకు కొత్త యేసుప్రభు కాడికి, యేసుప్రభు దగ్గరికి వచ్చినాకనే నయమైంది. ఏనే స్వస్థపరిచిండు. వాక్యం చదువుతాం, ప్రార్థన చేయడం, అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడం వల్ల దేవుడు బాగు చేసిండు. ఈ బాగైనాకనే నడిగూడెంలో చర్చి కట్టినాం, రామచంద్రపురంలో చర్చి కట్టినాం, గోపాలపురంలో చర్చి కట్టినాం, మరి శిష్యులు తయారు చేసినాం. మరి ఎలీషా గారితో గొప్ప మీటింగ్ పెట్టించినాం నడిగూడెంలో. ఊరు మొత్తం వచ్చి బ్రహ్మాండంగా వాక్యం విన్నారు. చాలా మంది మారు మనసు పొంది ఇప్పుడు సంఘం డెవలప్ అయింది. ఇంకా సంఘాలు స్థాపిస్తున్నాం. మొత్తం 9 గ్రామాలలో పరిచర్య చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించండి సేవలో. ఇంకా ఇప్పుడు తెలియని వాళ్ళకి నేనైతే చెప్తున్నా ఏంటంటే ఎవరిని విమర్శించడం లేదు. నేను ఒకప్పుడు విగ్రహారాధికునేగా, నేను ఒకప్పుడు పూజలు పునస్కారాలు చేసినోనేగా. కానీ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తెలియక చేస్తున్నారు. ఇప్పుడైనా యేసయ్య గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి. అది ఎట్లా తెలుస్తుంది? నాలాంటి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. దేవుడు నన్ను బాగు చేసిండు, స్వస్థపరిచిండు. ఇన్ని పూజలు చేయనా బాగు చేయనప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తే బాగు చేసిండుగా. మరి మా కుటుంబంలో నేనే పెద్దగా ఉని, మరి నేనే బలి చల్లినా, నేనే వాళ్ళతోటి మరి ముందలుండి నడిపించిన, మా కుటుంబమే ముందలుండి నడిపించాలి. ఇట్లాంటి యేసుప్రభు నేనెందుకు నమ్ముకుంటా పరాయి దేవుణ్ణి? మాకు మంచి జరగలేదు అక్కడ. బలి చల్లింది ఏంటికి? మంచి జరగాలనే శల్యం. మొత్తం తాటి మించి పడి దెబ్బకైనా నడుములు తిరిగిపోయే పని దేవుడు కాపాడిండు. అయాలు కూడా తాటి మించి పడ్డ, పైనుంచి ముంజకాయల కాంచి కింద పడ్డా. మరి అయాలు కూడా యేసుప్రభు కాపాడిండు నన్ను, కానీ ఈ దేవతలు కాపాడలే. మరి ఎందుకు చెప్తున్నా అంటే దేవుడే కాపాడిండు. అందరికీ ఒకళ్ళని ఎవరినో కించపరచాలని కాదు, కానీ ఆయన కృప ఇలాగుంది, నేను సేవ చేయాలని ఉంది కాబట్టి నన్ను కాపాడిండని నేను చెప్తాను. అందరూ కూడా ఇట్లనే దేవుడిని నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, నిత్యరాజ్యానికి పరలోకానికి వారసులు. నమ్మిన కాడ నుంచి ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు అయింది దగ్గర? నేను ఇప్పటికీ 28 సంవత్సరాలు అయింది నమ్ముకొని. మళ్ళీ ఎప్పుడు మెంటల్ రాలే? ఇంకా మెంటల్ రాలేదు, ఏం రాలేదు. యేసయ్యే ఉండిగా మొత్తంగా. మీకు అంటే చేతబడి ఏమైనా చేసినట్టుగా ఉందా? చేతబడి చేసినట్టుగానే మా ఇంట్లో కాగితం దొరికింది. వాడు అతనికి చేసినాను, అతడు హతం, అతని చెల్లెకి కూడా చేసినానని రాసిండాడు. ఆ శక్తులను కనపడేటే మీకు? కనపడి నాకు. మరి ఏం చేయను అలాంటి పరిస్థితుల్లో? పొద్దున్న లేచారికి గుండెల మీద బరువు పెట్టినట్టు ఉండడం. ఏందబ్బా ఎట్టుంది అనుకుంటే రాత్రి పీడకలు వచ్చింది. ఏదో శక్తి మీద పడి లేవనీయకుండా ఇబ్బందులు పెట్టి, అదే మొత్తానికి అది మిమ్మల్ని అది కనపడకోకుండా మిమ్మల్ని హింసించేది. నన్ను మాత్రం వాడు చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసిండు, కానీ మంత్రగాడు వానికి దేవుడు చెక్కనేలే. వాడు మందు పెట్టి చంపాలని చూసిండు, ఆయన కాపాడుతుండు. దేవుడు పిస్టల్తో పెట్టి చంపాలని చూసిండు, అయినా దేవుడు కాపాడు. నాకు నేనే మరి జనం చేసి నాకు నేనే బూడిద తీసేసి అటు చేసిన కోడి పిల్లని చంపి, మళ్ళీ ఆ చంపి పచ్చి కోడి పిల్లల్ని కూడా పీక తినేదనమాట. అట్నే తిన్న అన్నం కక్కినాన్నం మళ్ళీ తిన్నా. నాకేం అర్థం కావట్లే. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడిని నమ్ముకున్నా కాబట్టి దేవుడు అట్లా దేశ దిమ్మరైన నిన్ను దేవుడు అట్లా బజార్లు తిరుగుతున్నా అసలే పట్టకొచ్చిర్రు.
ఉరికితే ఒక ఆయన దోలిండు మా నాన్న సైకిల్ వేసుకుని అడ్రస్ లేకుండా పోతుంటే ఉరికి పట్టుకురాపోరే అని చెప్తే వచ్చి నన్ను చిన్నగా జోసరిసి ఇంకా ఏం కాదులే అని ఇంటికి తీసుకొచ్చారు. అటు పోకూడదు అటు పోవటం ఏంది ఇంటికాడనే ఉండాలని బుద్ధి చెప్పారు. యేసుప్రభు నమ్ముకోకపోతే మీరు చనిపోయేటోళ్ళు ఇప్పుడు ఎప్పుడో గడ్డి మొలిచేది ఇన్ని రోజులు ఎందుకు ఉండదు అయ్యారు అయ్యాలనే చచ్చిపోతుంది. 28 ఏళ్ళకి బతికున్నదండి యేసుప్రభు కృప, ఆయన దయ. ఓకే, ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన సాక్ష్యం అండి. మీరు ఇంతవరకు ఎప్పుడు వినని ఒక సంచలనాత్మక నిజాలు. ఇదేదో ఇతరుల్ని కించపరచడం కాదు, కానీ వాస్తవాలు వెలుగులోనికి ఒక మనిషి అందరూ వదిలేస్తే, లోకం వదిలేస్తే, నమ్మిన దేవులు కూడా వదిలేస్తే, పిచ్చివాడై తను కక్కిన అన్నానే తానే తినే స్థితి, ఇంకా అట్లా చెప్పుకుండా పోతే భయంకరమైన పరిస్థితి అనమాట. నాకు నేనే కొట్టుకున్న కరతోటి ఆయన కొట్టుకోవడం అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు అందరూ వదిలేశారు. ఇక చనిపోయిండే అనుకున్నారు, ఇక వదిలేశారు అనమాట. ఇక బతకడు ఎక్కువ కాలం చనిపోతాడు అనుకున్నారు. అట్లాంటి వ్యక్తిని ప్రభు బాగు చేసి సాక్షి నిలబెట్టి ఇప్పటికి 25 సంవత్సరాలు ప్రభు సేవలో ఉన్నారు. దైవజనులు అద్భుతమైన సాక్ష్యం వినండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దైవజనుల కోసం, వారి పరిచయం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.